హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. వెరీ ఈజీ డయాగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ ఇన్నర్ రెక్టాంగిల్ ఉంది కదా, 1.20 తో హైట్ అండ్ హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5.20. సో సెంటర్ డయామీటర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5.20 అనుకున్నాం కదా, అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 1.20. సెంటర్ ప్రెస్ చేసినాక సెంటర్ రేడియస్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఈ రెక్టాంగిల్ సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేయండి. సో ఈ రేడియస్ వచ్చేసరికి 2 రేడియస్ ఉంది ఫ్రెండ్స్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. 2 రేడియస్. సో 2తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ లైన్స్ అయితే మనం యూజ్ లేదు. సో ట్రిమ్ చేసినాక గైస్ అగైన్ సెంటర్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకున్నాక అవుటర్ రెక్టాంగిల్ ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుటర్ రెక్టాంగిల్ డ్రా చేసుకుందాం. సెంటర్ పొజిషన్ లో ప్లేస్ చేయండి. సో హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 10 ఉంది అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 6 ఉంది. సో 6తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక ఇక్కడ డిస్టెన్స్ ఈ రెక్టాంగిల్ గ్యాప్ వచ్చేసరికి ఈ రెక్టాంగిల్ గ్యాప్ వచ్చేసరికి 0.50 ఉంది. సో ఇట్ సైడ్ 0.50 అండ్ ఇట్ సైడ్ 0.50. సో టోటల్ వచ్చేసరికి 1 అండ్ మొత్తం 360 degrees కూడా అలానే 1. సో హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 9 అవుతుంది అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 అవుతుంది. సారీ, సెంటర్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేయండి. హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 9 అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5. సెంటర్ ప్రెస్ చేసినాక ఇక్కడ మనకి రేడియస్లు ఉన్నాయి కదా, సో 1 రేడియస్తో ఫిల్లెట్స్ అయితే అప్లై చేశాడు. సో ఫిల్లెట్స్ అనే కాదు, మనం సర్కిల్ సెలెక్ట్ చేసి ట్రిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి, బట్ ఫిల్లెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ టు ఫార్మ్ ద కార్నర్స్. సో ఫిల్లెట్ సెలెక్ట్ చేసుకోండి. సో బెస్ట్ ఆప్షన్ మనకి. రేడియస్ వచ్చేసరికి 1తో ఎంటర్ ప్రెస్ చేసినాక సో 1 by 1 రేడియస్లో అయితే అప్లై చేసేయండి. అండ్ అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. రివర్స్ కమాండ్ ఆటోమేటిక్ యాక్టివ్ అవుతుంది. సో అగైన్ స్పేస్ బార్ ప్రెస్ చేయండి. సో ఇలా 1 by 1 అప్లై చేసేయండి. సో ఫ్రెండ్స్, చూసారుగా ఫిల్లెట్స్ అయితే అప్లై చేసేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 1 డయామీటర్తో అవుటర్ సర్కిల్ అండ్ 0.6 డయామీటర్తో ఇన్నర్ సర్కిల్ ఉంది. అలా టోటల్ 4 ఐటమ్స్ ఉన్నాయి, 4 కార్నర్స్. సో సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక ఈ సర్కిల్ ని ఇలా క్రాస్ చేశారంటే మనకి సెంటర్ పాయింట్ అనేది ఇండికేట్ చేస్తుంది. సో ఈ సెంటర్ పాయింట్ లో ప్లేస్ చేసి 1 డయామీటర్తో ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ సెంటర్ డయామీటర్ సర్కిల్ సెలెక్ట్ చేయండి. సేమ్ పొజిషన్ లో ప్లేస్ చేసి 0.60తో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసినాక సో సర్కిల్స్ డ్రా చేసినాక సో ప్రతి పాయింట్కి వెళ్ళి ఎలానే సర్కిల్స్ డ్రా చేయ అవసరం లేదు. మనకి ఇక్కడ అరేలోకి వెళ్ళి రెక్టాంగులర్ అరే ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక 2 ఐటమ్స్ ని సెలెక్ట్ చేయండి. సో గైస్ 2 ఐటమ్స్ అంటే ఏవైతే మనం ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాం సేమ్ ఆబ్జెక్ట్స్. సెలెక్ట్ చేసినాక ఎంటర్ ప్రెస్ చేయండి. సో గైస్ ఇక్కడ హారిజాంటల్ డిస్టెన్స్ అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి అప్లై చేయాలి బిట్వీన్ ఈ ఐటమ్స్ మధ్య. సో గైస్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే సెంటర్ పాయింట్స్ ఉన్నాయి కదా, సర్కిల్స్ సెంటర్ పాయింట్స్. సో ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి సో యాక్చువల్లీ రేడియస్ వచ్చేసరికి 1 అనమాట. సో డిస్టెన్స్ వచ్చేసరికి కూడా 1 అవుతుంది కాబట్టి సేమ్ ఇలానే ఇటు సైడ్ కూడా టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి హారిజాంటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 9 అనుకున్నాం కదా, అండ్ వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 అనుకున్నాం. 9లో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ 1 అండ్ ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పాయింట్ వరకు 1. సో 2 డిస్టెన్స్ ని 9 నుంచి 2 డిస్టెన్స్ ని మైనస్ చేస్తే మనకు 7 ఉంటుంది. 7 ఎంటర్ ప్రెస్ చేసినాక అండ్ అగైన్ సో కాలమ్స్ లో వచ్చేసరికి అండ్ రోస్ లో వచ్చేసరికి వెర్టికల్ డిస్టెన్స్ వచ్చేసరికి 3 అవుతుంది అనమాట. 3 ఎలా అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 5 అనుకున్నాం కదా. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 1 అండ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వచ్చేసరికి 1. సో 5 నుంచి 2 మైనస్ చేస్తే 3 కదా. సో 3 ఎంటర్ ప్రెస్ చేయండి. సో మనకి ఇలా ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట రెక్టాంగులర్ అరే యూజ్ చేసి. సో ఫ్రెండ్స్, చూసారుగా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డైమెన్షన్స్ లోకి వెళ్ళి మెజర్మెంట్స్ అయితే అప్లై చేద్దాం. వెర్టికల్ సెలెక్ట్ చేసి
vertical గా ఉన్న డిస్టెన్స్ లో అయితే అప్లై చేద్దాం. సో 6 అండ్ అగైన్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ డిస్టెన్స్ వచ్చేసరికి 1.2 అండ్ అలాగే ఈ పాయింట్ టు రేడియస్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసినాక 1 రేడియస్ అలాగే 4 సర్కిల్స్ కూడా 0.5 రేడియస్ అండ్ 0.3 రేడియస్ ఇన్ ద సర్కిల్. సో ఫ్రెండ్స్ చూసారుగా డయాగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసినట్టయితే కరెక్ట్గా అర్థమవుతుంది. I hope you guys learned something new in this video. Guys, if you have any doubts, please let me know in the comment section and don't forget to like, share and subscribe. Thanks for watching. Bye bye.